మహారాణి పద్మావతి నిజమా పురాణమా? చిత్తోర్గఢ్ కోట వెనుక దాగిన రహస్యం. చరిత్రలో అత్యంత అందమైన, ధైర్యవంతమైన, గౌరవమైన రాణుల్లో ఒకరుగా పేరు పొందిన మహారాణి పద్మావతి. కానీ ప్రశ్న ఏమిటంటే, ఆమె నిజంగా ఉన్నారా, లేక కేవలం కవుల కల్పనలో పుట్టిన కథ? ఇది కేవలం ఒక రాణి కథ కాదు. ఇది గౌరవం, ధర్మం మరియు స్త్రీ శక్తి యొక్క శాశ్వత చిహ్నం. 16వ శతాబ్దంలో మాలిక్ మహమ్మద్ జైసీ అనే సూఫీ కవి రాసిన పద్మావతి కావ్యంలో పద్మావతి అనే సింగల్ రాజకుమార్తె గురించి ప్రస్తావన ఉంది. ఆమె అందం గురించి వినిపించిన ప్రతివాడు ఆశ్చర్యపోయేవాడు. ఆమెను వివాహం చేసుకున్నది రాజస్థాన్లోని చిత్తోర్గఢ్ రాజు రత్నసింగ్. ఆమె అందం మాత్రమే కాదు, ఆత్మవిశ్వాసం, ధర్మనిబద్ధత, రాజపుత్ర గౌరవం ఇవన్నీ కలిసిన ఒక ప్రతిరూపం ఆమె. ఒకరోజు ఢిల్లీ సుల్తాన్ అయిన అల్లావుద్దీన్ ఖిల్జీ ఆమె అందం గురించి సమాచారం అందింది. ఒకసారి ఆమెను చూడాలనే కోరిక అతని మనసులో బలంగా పెరిగింది. కానీ ఆ కోరిక తర్వాత ఒక తపనగా, ఆ తర్వాత ఒక మోహంగా, చివరికి ఒక యుద్ధంగా మారింది. చిత్తోర్గఢ్ కోటను చుట్టుముట్టి నెలల తరబడి యుద్ధం జరిగింది. ఖిల్జీ ఆశయం ఒకటే, రాణి పద్మావతిని తన ఆధీనంలోకి తెచ్చుకోవడం. కోట చుట్టుముట్టి యుద్ధం ముగిసే అవకాశం లేకుండా పోయినప్పుడు పద్మావతి ఒక నిర్ణయం తీసుకుంది. ఆమె గౌరవం కోసం ప్రాణం అర్పించడం. ఆమెతో పాటు వేలాది రాజపుత్ర స్త్రీలు కూడా జౌహార్ చేశారు. అంటే ఆమె గౌరవాన్ని కాపాడుకోవడానికి అగ్నిలో ప్రవేశించి ప్రాణాలు త్యజించారు. అది భయంకరమైన సంఘటన. కానీ అదే సమయంలో స్త్రీ గౌరవాన్ని అగ్నిలో రాసిన గాథ కూడా. ఇక్కడే మొదలవుతుంది రహస్యం. జైసీ రాసిన పద్మావతి కావ్యం నిజ సంఘటనలపై ఆధారపడిందా, లేక కేవలం రూపకథనా? మనం పద్మావతి మూవీలో చూసిందంతా నిజమా, కల్పన? కొంతమంది చరిత్రకారులు ఆమెను కవిత్వ సృష్టించడంగా భావిస్తారు. కానీ రాజస్థాన్ ప్రజలు మాత్రం ఆమెను ఇప్పటికీ దేవతలా ఆరాధిస్తారు. చిత్తోర్గఢ్ కోటలో జౌహార్ స్థలాలు ఇంకా చూపిస్తున్నారు. ప్రతి సంవత్సరం అక్కడ దీపాలు వెలిగిస్తూ ఆమెను స్మరిస్తారు. ఆమె నిజంగా ఉన్నా లేకపోయినా ఆమె పేరు, ఆమె గౌరవం, ఆమె త్యాగం భారతీయ చరిత్రలో శాశ్వతంగా ముద్రపడ్డాయి. పద్మావతి కేవలం ఒక రాణి కాదు, స్త్రీ శక్తికి, ఆత్మగౌరవానికి ఒక ప్రతీక. ఇప్పటికీ చిత్తోర్గఢ్ గోడల మధ్య ఆమె కథ నిశ్శబ్దంగా వినిపిస్తూనే ఉంది. అయితే మీరేమంటారు? మహారాణి పద్మావతి నిజంగానే ఉన్నారా, లేక చరిత్రలో మాయమైపోయిన ఒక పురాణం మాత్రమేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. మరిన్ని భారత చరిత్ర రహస్యాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ కామెంట్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.